తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచినటువంటి ఓరుగల్లు ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కూడా శాకాంబరి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే ప్రారంభం చెప్పవచ్చు. నేటి నుంచి 2 వారాల పాటు భక్తులకైతే కూడా దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో శాకాంబరి ఉత్సవాలు ఎలా చేస్తారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు అర్చకులు నాగరాజ్ శర్మగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, ఈరోజు శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? భద్రకాళి శరణమ్మ శాకాంబరి నవరాత్రులు అసలు ఎందుకు చేస్తున్నాము అది కూడా మనం తెలుసుకోవాలి. పూర్వకాలంలో ఈ మానవాళికి వర్షాలు లేక పంటలు పండక ప్రకృతిలో కూరగాయలు ఆకుకూరలు ఏమి దొరకక మానవుడు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో మహర్షుల దగ్గరికి పోయి ప్రజలు ప్రార్థించగా మహర్షులందరూ కూడా తపస్సు చేసి అమ్మవారిని అడుగుతారు, అమ్మ నీ సృష్టి నీ మనుగడ ఆగిపోతున్నది, మరి కరువులు సంభవిస్తున్నవి మన ప్రజలకు అంటే అమ్మవారు ఆ నిమిషంలోనే మహర్షుల మాటలు విన్నదై తతోహమఖిలం లోకదేహమాత్మ సముద్భవై భరిష్యామి సురాశాఖై రావృష్టై ప్రాణధారకై. తన శరీరంలో నుంచే అనేక వర్షధారలను జలపాతాలుగా సృష్టించి లోకానికి నీరును అందజేస్తుంది. ఆ నీరు ద్వారా ప్రకృతి విరబూసి అనేక కాకుకూరలు కూరగాయలు ఫల పుష్పాదులు అన్ని ప్రకృతిలో ఉన్న జీవరాశులకు అందజేస్తుందట. మహర్షులు సంతోషపడతారు. అమ్మ ఈ మాయ ఏమిటి అంటే కరువు, పంచభూతాలలో కరువు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. మన భక్తి ధ్యానము భగవంతుని యొక్క అనుగ్రహం మన మానవుడు పొందాలంటే మనము అమ్మవారిని ఆరాధన చేయాలి అని మహర్షులు అప్పుడే దేవీ మహత్యంలో చెప్తారు. ఎప్పుడు కరువు వచ్చినా అమ్మవారిని ప్రార్థించండి, కరువు తీరుస్తుందని. అలా అని కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు మారిన తర్వాత మన వరంగల్లో కూడా అనేక కరువు ఏర్పడిందట. సుమారు 100 సంవత్సరాల క్రితము వరంగల్లో వర్షాలు లేవు, పంటలు లేవు. వరంగలు ప్రజలందరూ కూడా కష్టకాలంలో ఉన్నారు అని ప్రజలందరూ కూడా భక్తి భావము చేత భద్రకాళి అమ్మవారి ఆలయం అప్పటికే స్వయంభూగా ఉంది. ఇందులో గణేష్ శాస్త్రి గారు ప్రధాన అర్చకులుగా వారు పుట్టినప్పటి నుంచి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నారు. భద్రకాళి అమ్మవారి దగ్గరికి వచ్చి గణేష్ శాస్త్రిని అడుగుతారు, అయ్యా మరి మన వరంగల్లో ఈ కరువు ఎలా తీరాలి, మీరే ఉపాయం చెప్పండి అంటే వరంగల్లో ఉన్న పండితులందరినీ కూడా తెలుసుకొని కూర్చున్న వారై దేవీ మహత్యము దేవీ భాగవతంలో చెప్పినట్టు శాకాంబరిం స్తువన్ జాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమశ్నుతే శీఘ్రమన్న బాణామృతం. అమ్మవారిని శాకాంబరిగా కొలిసినట్టయితే అక్షయములుగా అంటే మరి ఇప్పుడు మనం ఆకలితో ఉంటే రేపెప్పటికో తిండి దొరికితే మన ఆకలి తీరదు, మన దాహము తీరదు, ఇప్పుడే కలగాలి అని అమ్మవారికి శాకాంబరిగా అమ్మవారిని అప్పుడు వారి దగ్గర శక్తి కొలది కొన్ని ఆకుకూరలను కూరగాయలను ఆహారములుగా చేసి అమ్మవారికి అప్పుడు అష్టోత్తర కలశములతో అమ్మవారిని పూజించి అమ్మ ఈ వరంగల్లు ప్రాంతాన్ని మమ్మల్ని అందరినీ రక్షించు అని గణేష్ శాస్త్రి గారు ఈ ఆలయ వ్యవస్థాపకులు ఈ ఆలయ నిర్మాత వారు స్వయంగా అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు తెల్లారి వరకే కుంభవృష్టితో వర్షం కురిసిందట. రంగంలో ఉన్న ప్రజలందరూ సంతోషపడ్డారు. ఆహా అయ్యా మీరు ఇంత కుంభవృష్టి రాత్రికే కురిసింది, ఇక మన కరువు తీరినట్టే. అమ్మవారికి ఏం చేద్దామంటే ఏమి లేదు, ఈ ఆషాఢ మాసంలో వచ్చిందంటే ఆకుకూరలు కూరగాయలతో అమ్మవారిని పూజిద్దాం. అయితే ఈ ఉత్సవాలు ఆ రోజులలో 9 రోజుల పాటే జరిగేవి. అనేక పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా లోకం రక్షించుటకై ఏర్పడ్డవి. కాబట్టి భక్తులందరూ ఒకటి గ్రహించాలి, అమ్మవారిని పూజిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా కానీ మీడియాలో కానీ ఎక్కడ చూసినా అమ్మవారు కళ్ళు మూసుకొని భద్రకాళి శరణమ్మ అంటే మీ యొక్క తపస్సు మీ మనస్సు అమ్మవారికి అందుతుంది, మీకు యోగక్షేమాలు ఏర్పడతాయి. భద్రకాళి శరణమ్మ. ఈరోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తున్నారు ప్రజలకు? 15 రోజులు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇవాళ కాళీక్రమాన్ని అనుసరించి కాళీగా, రేపు కపాలిగా, ఎల్లుండి కుల్లాగా, ఆవులెల్లుండి కురుకుల్లాగా ఈ విధముగా ఒక్కొక్క రూపాన్ని చూపిస్తాము. మళ్ళీ షోడశి క్రమాన్ని అనుసరించి పూజలు అంటే ఇవి శ్రీచక్రంలో జరిపే పూజలయో భాగాలు. అమ్మవారు ఏ రూపంలో భక్తుడు చూస్తే ఆ రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. ఆమెనే కాబట్టి జగన్మాత.
చూసుకోవచ్చు ఏదైతే ఉందో ఈ రోజు నుంచి కూడా శాకాంబరి ఉత్సవాలు అయితే ప్రారంభమై 15 రోజుల పాటు జరగనున్న నేపథ్యం ఇప్పటికైతే భక్తులైతే పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. 15 రోజుల పాటు 15 అవతారాల్లో కూడా దర్శనం ఇస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా వేణుతో శ్రీకాంత్, జీతల్ న్యూస్, భద్రకాళి టెంపుల్.